దాయ్ 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 ఊరుకోరా బాబు ఊరుకోరా. పాట పాడినా రామాలాలి మేఘ శ్యామాలాలి. అబ్బా ఊరుకోరా బాబు ఊరుకోరా. ఏమే వీడికి రావణాసుడులాగా 10 గొంతుకులు ఉన్నాయి. ఒకటే ఇల్లు టాప్ లేపేస్తున్నాడు. ఏడోకి ఏం చేస్తాడయ్యా? పాలు తాగే పసిపెట్టి తల్లి పాలకు దూరమై అల్లాడిపోతున్నాడు. ఒరే బాబు, అది మొండి ఘట్టమని మనకు తెలుసు. అది ఇక రాదు. పసిబిడ్డను తల్లి పాలకు దూరం చేస్తే పాపం నాయనా. నువ్వు తీసుకెళ్లి దిగపెట్టిరా. చాలా ఊరుక. ఓడిపోయాడని గజనీ మహమ్మద్ తిరిగి వెళ్ళిపోతే భారతదేశాన్ని పరిపాలించేవాడా? వచ్చి పిచ్చి మహా, వీడు ఏడుస్తున్నాడని అక్కడికి పంపిస్తే అది ఈ జన్మలో తిరిగి ఇక్కడికి రాదే. ఒరే బాబు, వీడితో పాటు నేను ఎడవలేక చచ్చిపోతున్నాను రా. నువ్వే వెళ్ళి భారతం తీసుకురా. తీసుకురా వెళ్ళు. అది మనిషి రాక్షసి. మొగుడు మీద ఎంత కోపం ఉంటే మట్టుకు పాలు తాగే పసిబిడ్డని ఇలా వదిలేసి వెళ్ళిందంటే అది అసలు ఆడదే కాదు. కట్టుకున్న వాడి మీద గౌరవం లేకపోతే బాధ లేదు. కన్నబిడ్డ మీద మమకారం కూడా లేకపోతే ఎట్ట? వీడిని నేను పెంచుతానయ్యా. వీడికి ఎవ్వరు దిక్కులేరనుకుందేమో. వీడిని నేను పెంచి పెద్దవాడిని చేస్తాను. ఓరి పడవా, నీ పని చెప్తాను. ఓరి అల్లరి రథ, నీ పని చెప్తాను. నీ పని చెప్తాను. ఎందుకురా మా ముసలాళ్ళని ఎలా ఏడిపిస్తావు? ఈ మహారాజు గారు మధ్యాహ్నం కూడా ఇంటికి వస్తారని మాకు తెలియదు. చూసావుటే ఈ వేలుడంత లేడు. ఈ వెధవ నన్ను పట్టుకుని బే అంటున్నాడు. పర్వాలేదు లేవయ్యా, మనవడేగా, పరాయాడు కాదుగా. అలా సపోర్ట్ చేయి. ఆనాడు కోడలు సపోర్ట్ చేసి నెత్తిరెక్కించుకున్నావు, బాగా బుద్ధి చెప్పేళ్ళింది. ఇక ఇప్పుడు వీడిని సపోర్ట్ చేస్తున్నావు, వీడు రేపు మన బుద్ధి చెప్తాడు. రే ఇప్పుడు కదలే, తర్వాత చెప్తాను. రేపు రా నాయనా, స్నానం చేసి టిఫిన్ తిందుగాని. సరే అలాగే నాయనా, ఏం చేస్తాం రా. చంద్ర అక్కడ ఆగరా, ఆగరా, వద్దు, అక్కడే ఉంది, అక్కడే ఉంది. చంద్ర నీ దుంప దగ్గర ప్రాణం గిలగిల్లి ఆడిపోయింది కదరా. ఇంకెప్పుడు ఇలా రోడ్డు దాటకూడదురా. రామన్ స్ట్రీట్ పోనీవా. చూడమ్మా, ఇప్పుడు వచ్చిన చాలా మైల్ స్ట్రోక్ కాబట్టి మీ నాన్నగారు బ్రతికారు.
ఈసారి స్ట్రోక్ వస్తే చాలా ప్రమాదం. సాధ్యమైనంత వరకు ఆయన సంతోషంగా ఉండేలా చూడండి. మమ్మీ ఏడుస్తున్నావు? తాత చచ్చిపోతాడా? నాన్న, పళ్ళరసం తీసుకోండి నాన్న. జీవితంలో ఆఖరి మజిలీ చేరుకున్నాను. నా గురించి ఎందుకమ్మా నీకింత తాపత్రయం? పెరుగుతున్న పసివాడు రేపు నీ జీవితాన్ని గురించి ప్రశ్నిస్తే ఏ సమాధానం చెబుతావు? పెద్దవాళ్ళనే ప్రతి మాట మీ తరం వాళ్ళకి పనికిరాని మాటగానే ఉంటుంది. ఇన్నాళ్ళు మనసు రాయి చేసుకుని బతికాను. రేపు నేను చచ్చిపోతే అలా అనకు తాతయ్య, అమ్మ ఏడుస్తుంది. కన్న తల్లి కంటతడి చూడలేని వీడు నీ ఒంటరితనం చూసి తల్లడిల్తే ఏం చేస్తావమ్మా? నాన్న, గతం గురించి బాధ లేదు, భవిష్యత్తు మీద బెంగలేదు. వర్తమానంతో రాజీ పడిపోయాను. మళ్ళీ నాకు ఇంకే జ్ఞాపకం చేయకండి. నేరస్తుని కూడా ఉరిదీసే ముందు ఆఖరి కోరుకోమంటారు. కన్న తండ్రిగా అడుగుతున్నాను. నా ఊపిరి ఆకముందే చెప్పమ్మా, నీ కాపురం ఇలా ఎందుకయింది? నీ భర్త రోజు తాగొచ్చి నిన్ను చిత్రహింస చేసేవాడు. పళ్ళరసం తీసుకున్నానా? పోనీ నీ భర్త మరో స్త్రీతో సంబంధం పెట్టుకుని నిన్ను వెళ్ళగొట్టాడా? టాబ్లెట్ వేసుకోనానా? లేకపోతే నీ భర్త నిన్ను అనుమానించాడా? నానా, అయితే మరెందుకు వచ్చేసావమ్మా? ఆయన మాట తప్పారు నాన్న. బలవంతాన కాపురానికి పంపి పెద్ద కూతుర్ని బలి తీసుకున్నాను. పంపించక దీని జీవితాన్ని పాడు చేశాను. ఈ సమస్యకు పరిష్కారం నేనే వెతకాలి. ఆరిపోయే దీపం ఇంటికి వెలుగునివ్వటానికి ప్రయత్నించినట్టే నా ఆఖరి రోజుల్లో కూతురు జీవితానికి వెలుగు చూపించుకుంటాను. ఈ ఒక్క సహాయం మీరు చేయండి. మొదలయ్యార్, భారత్ని హైదరాబాద్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఆర్డర్స్ టైప్ చేసి వెంటనే తీసుకురండి. రండి అన్నయ్య గారు. రండి సుబ్బారావు గారు. అంత వేళాకోళం ఎందుకురా? నిన్ను మేమెందుకు వేళాకోళం చేస్తాంరా? మమ్మల్ని మా బ్రతుకుల్ని నీ కూతురు ఏనాడో ఎగతాళి చేసి వెళ్ళిపోయిందిగా. నా కూతురు చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. 6 సంవత్సరాలు పట్టిందా మామగారు నిర్ణయం రావడానికి? ఆడపిల్ల తండ్రిని కాబట్టి నా మీద నింద వేయగలిగావు. 6 సంవత్సరాల నుంచి భార్యను తీసుకురావాలనే ఆలోచన నీకెందుకు రాలేదు బాబు? తీసుకురావాల్సిన అవసరం నాకేమిటండి? మీ అమ్మాయి నేనేమైనా పంపించానా? ఈ ఇంటికి తనకు గల సంబంధాన్ని తనే తెగతింపులు చేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఎక్కడ కలుసుకోవాల్సి వస్తుందో అని ఈ ఊరి నుంచే పారిపోయింది. అలాంటి మనిషి నేను తీసుకురావాలి? చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సరిదిద్దాలి బాబు. ఆ పెద్దరికం నీలో ఏమైందిరా? ఎదటి వాళ్ళ మీద బురద చల్లేటప్పుడు ముందు మన చేతికి అంటుతుందన్న సంగతి తెలుసుకో. పెద్దరికం నీకు లేదా? అది తప్పని అమ్మాయిని మందలించే అధికారం లేదా? నువ్వెందుకు చేయలేకపోయావు రా పని? కన్నబిడ్డను మీరే మందలించలేకపోయినప్పుడు కోడలు నాయన కోప్పడగలరా? ఏం జరిగింది అని ఒక్క ఉత్తరం ముక్క రాయగలిగారా? ముందు స్నేహితులేగా
తర్వాతేగా వియ్యంకులయ్యింది. అదే నేను చేసిన పొరపాటు కాదు, బలహీనత. నా మొగుడితో నేను కాపురం చేయలేని నాన్న అన్న పెద్ద కూతుర్ని సమాజం పేరు చెప్పి భయపెట్టి తల వంచి కాపురానికి పంపాను. 4 రోజులు తిరగకుండానే దాని శవం వాకిట్లో ఉంది. ఆ భయంతోనే నా చిన్న కూతురు కూడా ఎక్కడ అన్యాయం చేసి పోతుందో అని, ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని ధైర్యం చేయలేకపోయాను. గుండె జబ్బుతో ఎప్పుడు చచ్చిపోతానో తెలియని పరిస్థితుల్లో నేనుంటే కూతురు భవిష్యత్తు గురించి ఏం ఆలోచించగలనరా? బాబు సురేష్, తండ్రికి కూతురు మీద బాధ్యత మాత్రమే ఉంటుంది, కానీ భర్తకు దాంతో పాటు హక్కు కూడా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను, ఏలుకో బాబు. భారత్ ఇంటికి వస్తే కాదనేవారు ఎవరు లేరు మామగారు. చాలా సంతోషం బాబు, ఇప్పుడే తీసుకొస్తాను. ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా భారతి, నేను అలా బయటికి వెళ్ళి వస్తానమ్మా. త్వరగా వచ్చేయండి నాన్న. వెంకట్రావు, టైం అయిపోవచ్చు, వెళ్దాం రా మమ్మీ. ప్రెసెంట్ సార్. చీడు ముక్కు. ప్రెసెంట్ సార్. 2 గంటల సీత. ప్రెసెంట్ మేడం. ఏయ్, దిమాగ్ ఎట్లా ఉంది? మగాన్ని పట్టుకుని మేడం మేడం అంటున్నావు. బెంచి ఎక్కుతావా, పెట్టంతో అటెండ్మంటావా? ఏంటే లేట్గా వచ్చావు? నీ ఆరు పోడా రే, నాకు రాదు కదా అని అరువులో తిడుతున్నావు కదూ. నాందే ఎంచెక్కలి రాబే, మజాక్ చేస్తున్నావా? ముందర బెంచ్ ఎక్కు. నీ అక్కను ఎక్కువ, నేను అక్కను ఎక్కువ. అనుకున్నావు నా మాట అరే, ఏమిట్రా? లేవండి, ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? ఏం జరిగింది? మరేమో టీచర్, రవేమో టీచర్లా కుర్చీలో కూర్చున్నాడు. ఏరా రవి, ఒళ్ళు పొగరెక్కిందా? నా చైర్లో కూర్చుంటావా? నేను రవిని కాదు టీచర్, చంద్రాని. ఏరా, నేనే చంద్రాని టీచర్, వాడే రవి. నేనే చంద్రాని. ఓ మై గాడ్, ఇదేదో ప్రపంచంలో 8వ వింతలా ఉంది. ఒక తల్లిదండ్రులకు పుట్టిన మీరు ఒకేలా ఎలా ఉన్నారా? చెప్పండి, మీరు రవెవరు? ఇప్పుడు చెప్పండి రా, మీలో రవెవరు? చెప్పండి. చంద్ర టీచర్, అవందా రవి. ఏరా వెదవా, అల్లరి పనులు చేసింది చాలక అబద్ధాలు కూడా చెప్తావా? వెళ్ళి ఎండలో నిలబడు.